హలో హలో హృదయపూర్వక పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల అర్థమైపోయింది. తిరుమల అంటే ఇంక అందరికీ ఏ సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ ఉండబోతుంది అనేసి కూడా పరకామణి ఇష్యూ మీద మాట్లాడాల్సిన అవసరం మళ్ళీ ఒకసారి వచ్చింది. ఇప్పుడు తిరుమల మీద ఎంత తక్కువ మాట్లాడదామని ప్రయత్నించినా ఏదో ఒక వివాదం వైసీపీ వాళ్ళకి కావాలని తీసుకొచ్చి మాట్లాడే విధంగా వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు. ఉదాహరణకి 2023లో కరుణాకర్ రెడ్డి హయాంలో ఆయన కొంత వందల మందిని ఉద్యోగంలో చేర్చాడు. లక్ష్మీ శ్రీనివాస కాంట్రాక్ట్ కానివ్వండి, ఇంకో కాంట్రాక్ట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, కొంత వందల మందిని ఆయన 2 లక్షలు 3 లక్షలు లేదా వాళ్ళ అనుచరులు డబ్బులు తీసుకునో ఏదో విధంగా ఆయన ఉద్యోగంలో చేర్చారు. దాంట్లో కొంతమంది దొంగలుగా మారారు. దొంగలుగా మారారా లేదా దొంగలనే తీసుకొచ్చి చేర్చారా తెలీదు. దొంగలుగా మారారా దొంగలు తీసుకొచ్చి చేర్చారా మనం విచారణ చేసుకోవాలి. 2023లో పెంచలయ్య అని ఒక దొంగని చేర్చాడు. ఆయన 2025లో పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఆయన దగ్గర కొంచెం బంగారు 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొరికింది. విషయం అందరూ తెలుసు. అది అప్పుడు వచ్చిన పేపర్లో పత్రికలు అవన్నీ మనం చూసుంటాం. ఈనాడు, జ్యోతి, సాక్షిలో అందరూ రాశారు. సాక్షి ఇంగ్లీష్ పేపర్లో కూడా వచ్చింది. కిషోర్ ఎక్కడ కూర్చో. ఓకే ఓకే. చేతివాటం చేసిన పరకామణి ఉద్యోగిని 11వ తేదీ అతను పట్టుకుంటే జనవరి అతన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేసినారు. అయ్యా భూమన కరుణాకర్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ రిమాండ్ కూడా చేసినారు. రిమాండ్ అంటే జైలు. రిమాండ్ అంటే చెట్టు కింద పంచాయతీ కాదు, జైలుకు కూడా పంపించారు. అతను జైల్లో 30 రోజులు 35 రోజులు ఉన్న తర్వాత అతనికి బెయిల్ ఇచ్చారు. ఇది అందరికీ తెలుసు. నిన్న మా బీజేపీ నేత, మా కూటమిలో ఉన్న బీజేపీ నేత చెప్పినాడు, ఒక ఆయన జైలు వచ్చాడనేసి. నాకు నవ్వు వచ్చింది. ఏం చేయాలి జైలు అంటే మళ్ళీ ఆ కేసు తీసుకొచ్చాడు. మళ్ళీ నిన్న పెద్ద పెద్ద ఆర్టికల్తో వాళ్ళ పేపర్లో రాయించి పెద్ద పెద్ద ఆర్టికల్ రాయించి పెద్ద పెద్ద వార్త ఫోటోలు పెట్టి పరకామణిలో దొంగనిట ఆల్రెడీ పట్టుకున్నారు కదా, రిమాండ్కి వెళ్ళాడు. మళ్ళీ దొంగ నుంచి వస్తాడు అంటే మేము పట్టుకున్నాం, మా హయాంలో పట్టుకున్నాం, దొంగను మీరు చేర్చారు, దొంగతనం మీరు చేయించారో లేదో మీకే తెలుసు, మేము పట్టుకున్నాం, మేము రిమాండ్కి పంపించాం, అతని దగ్గర రావాల్సింది వసూలు చేసాం, కోర్టులో సబ్మిట్ చేసాం. మీరు రవికుమార్ ఏం చేశారు? మీ హయాంలో పట్టుకున్నారు, కనీసం కానిస్టేబుల్ అయినా పోయారు ఇంటికే. కానిస్టేబుల్ హోంగార్డును పంపించారు వాళ్ళ ఇంటికే లేదు. ఆయన ఏం చేశారు? మీరు తీసుకెళ్ళి ఏ కారులో ఎక్కించుకోమినారు, ఎక్కడెక్కడ తిప్పినారు, ఎంత వసూలు చేసుకున్నారు, ఒక మంచి గెస్ట్ హౌస్లో కూర్చొని సెటిల్మెంట్ చేసుకుని వాటాలు వేసుకొని పంచుకొని మళ్ళీ ఆయన దాత, శ్రీ వెంకటేశ్వర స్వామి దాత అని చెప్పి బిరుదిచ్చారండి మీరు. ఇది అందరూ తెలుసు. ఇది భక్తులు తెలుసుకోవచ్చు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే దొరికిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాం, మేము చట్ట ప్రకారం జైలుకి పంపాం. మీలాగా చెట్ల కింద పంచాయతీ చేయలేము మేము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి గారిని వాళ్ళ భజన బృందాన్ని కోరుతున్నాను. ఇది ఆల్రెడీ ముగిసిపోయిన అధ్యాయం. దీన్ని మళ్ళీ మీరు పెద్ద పెద్ద ఆర్టికల్తో పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకొని పెద్ద పెద్ద తీసుకొచ్చి పెట్టడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నా. అదేవిధంగా వీళ్ళు చేర్చింది కూడా, వీళ్ళతో పాటు ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి టీటీడీ విజిలెన్స్ వాళ్ళు. 2023లో కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ అయ్యాక కొన్ని వందలాది మంది ఉద్యోగాలు పెట్టాడు ప్రైవేట్ ఉద్యోగంలో. వాళ్ళందరూ కూడా కొంతమంది దాంట్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారని చెప్పి సమాచారం ఉంది. వాళ్ళందరూ కూడా కొంతమంది ఈరోజు కరుణాకర్ రెడ్డికి ఆయన చెప్తున్నారు, నాకు ఇంకా నా మనుషులు ఉన్నారు టీటీడీలో, నాకు ఇప్పుడున్న చైర్మన్ ఇప్పుడున్న ఈఓల కన్నా నేను ఇమ్మీడియట్లీ సెకండ్ల మీద పేపర్లు బయట తెప్పిస్తాను, జీవోలు బయట తెప్పిస్తాను అంటున్నాడంటే అర్థం చేసుకోండి. ఆయన వాళ్ళ మనుషుల్ని అప్పుడు పెట్టి వాళ్ళందరినీ కొంతమంది ఉద్యోగంలో నిఘాగా పెట్టి, ఠాగూర్ సినిమా చూసాక మన చిరంజీవి గారిది తెలుసు అందరికీ, ఈయన ఠాగూర్ అయ్యాడు. ఆయన ఆ టీం వర్క్ చేశాడు, అందరూ ఒక చోట పెట్టాడు. టీటీడీలో ఒకరిని లడ్డూలో, ఒకరిని పరకామణిలో, ఒకరిని చెప్పులు కాడ, ఒకరిని అల్లిపిన టోకం కాడ,
అన్ని చోట్ల పెట్టి టీం వర్క్, భూమన టీం వర్క్, ఠాగూర్ సినిమా లాగా నాకు అదే గుర్తొచ్చింది. అలా ఆయన పెట్టి వాళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడంట. చేసి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని విమర్శిస్తాడు. ఆ గ్యాదర్ చేసేటప్పుడు అది అయిందా, సెటిల్ అయిందా లేదా చూసుకోవాలి కదా సార్. చూసుకొని మాట్లాడాలి. సెటిల్ అయిపోయిందని తీసుకొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. మొన్న ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ట్యాంకర్ బోల్తా పడింది, కడప జిల్లాలో అన్నాడు. మాకు అనుమానం కూడా వేసింది, పూణే నుంచి వచ్చే ట్యాంకర్ కడప జిల్లాలో ఎందుకు పడిపోయింది? మీ ఊరు మీ జిల్లానే కదా అది. అనుమానాలు వ్యక్తమవుతాయి. మీరేం తోసేశారా? మీరేమైనా టైర్ల పంచర్ కింద పెట్టారా? అన్నీ మాట్లాడాల్సి వస్తుంది. మీరు అన్నీ మాట్లాడితే కడప జిల్లా ట్యాంకర్ పడిపోవడం యాక్సిడెంటు. దాన్ని మేము యాక్సిడెంట్గా మేము భావిస్తున్నాం. మీరు దాన్ని రాజకీయం చేయాలనుకున్నారు. కొండపైన నెయ్యే లేదన్నారు. నెయ్యి లేకుండా 5 రోజులు మీరు ప్రెస్ మీట్ పెట్టి 5 రోజులుగా రోజుకి 2-3 లక్షల లడ్లు లట్టిస్తున్నాము. కల్తీ నెయ్యి తెప్పించాం మేమేమైనా? నెయ్యి లాంటిది మీరు వాడినారే, నెయ్యి లాంటి నెయ్యి తెప్పించి వాడామని లేదు కదా. నెయ్యితోనే ఉంది నిల్వ. ఎంత కావాలో నెయ్యి అంత నెయ్యి టీటీడీలో ఉంది. మాకు 3-4 కంపెనీలతో మాకు టైఅప్ ఉంది. ఒకటి మిస్ అయిన ఆ రోజు ఇమీడియట్లీ నెయ్యి తెచ్చుకున్నాం, సప్లై చేసాం. దానికి ఆయన బాధ ఏందో, అయ్యో నెయ్యి లేదు తిరుమలలో, నిర్మలలో నెయ్యి లేదు, వెంకటేశ్వర స్వామికి సాయంత్రం ప్రసాదం బెటర్ ఏమో అని భ్రమలో మాట్లాడటం, ఇవన్నీ కరెక్ట్ కాదు. అలాగే